హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మృత్యుంజయ్, విష్ణు అండ్ మోనికా జాన్ నటించిన మూవీ. వీళ్ళు ఆఫ్టర్ సమాజ వర్గం ఉన్న తర్వాత హ్యాక్ చేసిన మూవీ. ఏం చెప్పాలంటే చాలా ఎగ్జైటింగ్ గా నేను కూడా చూశాను. కానీ ఈ మూవీ కంప్లీట్ గా థ్రిల్లర్. ఇది ఎట్లాంటి మూవీ అంటే కంప్లీట్ గా మృత్యుంజయ్ అనేది ఒక సస్పెన్స్ థ్రిల్లర్. అయితే బాగానే ఆకట్టుకుందని చెప్పాలి. రెగ్యులర్ కమర్షియల్, అది కమర్షియల్ నుంచి బయటకు వచ్చి ఈ మూవీ చేసిందని చెప్పాలి. ఇంకపోతే అసలు మనకు విష్ణుకు ఒక పేరుందిగా, కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని. అయితే అంతకుముందు విష్ణు విన్యాసం సేమ్ ఫార్మాటే వాడి కొంచెం అటు ఇటుగా దెబ్బతిన్నాడనే చెప్పాలా. అయితే ఇది కంప్లీట్ గా క్రైమ్ థ్రిల్లర్, సస్పెన్స్, ఒక బేసిక్ ఫార్మాట్ తో రాకుండా రొటీన్ స్క్రీన్ ప్లే కాకుండా ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లే, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. అసలు ఆ కాన్సెప్ట్ చుట్టూ ఒక క్రైమ్ ను అల్లిన విధానం వేరే లెవెల్ గా ఉంది. ఏదో క్రైమ్ రిపోర్టర్ అవ్వాలని బాగా న్యూస్ యాడ్లు తీసుకొచ్చి అతని తెలివితేటలన్నీ వాడి శవాల దగ్గరికి పోయి వాళ్ళను వాళ్ళతో పేపర్లో ఆడిచ్చే విధానాన్ని వేరే లెవెల్కు తీసుకెళ్ళి అతను ఆ క్యారెక్టర్కి అంత పర్ఫెక్ట్గా కాకపోయినా, ఎందుకంటే ఇది కంప్లీట్గా సీరియస్ రోల్, ఆ క్యారెక్టర్కి అంత పర్ఫెక్షన్ లేకపోయినా ఒక డీసెంట్గా ఇది కూడా చేయగలను, ఎంటర్టైన్మెంటే కాదు సీరియస్ రోల్ ఇంత ఈజీగా చేయగలను అనే ఎలాంటి ఓవర్ యాక్షన్ చేయకుండా చాలా డీసెంట్గా చేసిందని చెప్పాను. అలాంటి క్రైమ్కి వెళ్ళాలనుకుంటే ఎవరు అతన్ని నువ్వు ఇక్కడ ఈ యాడ్స్ బాగానే ఇస్తున్నావు, నీకు చాలు అన్నట్టుగా చూస్తారు. ఇలాంటి సిచ్యువేషన్లో అనుకోకుండా ఒక క్రైమ్ అతని ముందుకు వస్తుంది ఒక చిన్న పాప ద్వారా. రెగ్యులర్గా ఇతను కూడా చనిపోయిండు, వాళ్ళ దగ్గర నుంచి ఒక యాడ్ తీసుకొచ్చుకుందాం అనే కాన్సెప్ట్తో వెళ్ళిన ఇతనికి ఆ పాపను చూసిన తర్వాత అతనికి గుర్తుకొస్తాడు చిన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఎందుకు చనిపోయారో అర్థం కాని సిచ్యువేషన్లో. అలాంటి సిచ్యువేషన్ సేమ్ ఫేస్ చేసి సో ఆ పాపలో అతన్ని చూసుకుంటాం. అప్పటి నుంచి మొదలవుతుంది అసలు నిజంగానే చనిపోయారా లేదంటే ఎవరన్నా చంపేశారా. అతనికి ఉన్న పరిజ్ఞానంతో స్టార్టింగ్లోనే అర్థమైపోతుంది అతను చంపేసిండు, అసలు చనిపోలేదు అని. కానీ నిరూపించే విషయంలో ఎవరు ఇటుపక్క పోలీసు వాళ్ళకు అటుపక్క ఫ్రెండ్స్కు ఎవరికి చెప్పినా నమ్మరు. ఇలాంటి సిచ్యువేషన్లో అతను క్లూస్ కోసం వెతుకుతాడు. క్లూస్ కోసం వెతికితే అక్కడ ఉన్న ఒక బిచ్చగాడు అతను ఒక ఆనవాళ్ళు చెప్తాడు. ఇంకో చోటికి వెళితే అదే ఆనవాళ్ళని బేస్ చేసుకొని అక్కడ సెక్యూరిటీ గార్డ్ పట్టుకుంటే సేమ్ వస్తుంది. సరే వీళ్ళకు వానికి ఏమన్నా డిఫరెన్స్ ఏమన్నా ఉందా, ఎందుకు వాడిని వీడిని ఒకే విధంగా చంపిండు అనేది నిజానికి మనం రెగ్యులర్ ఫార్మాట్లోకి వెళ్తే వానికి వీనికి సంబంధం ఉంటుంది, అందుకే వాడిని వీడిని ఒకే విధంగా చంపిండు అని అనుకుంటాం. కానీ ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉంటుంది. దాన్ని నిరూపించే ప్రయత్నం చేసినప్పటికీ దాన్ని ఎవరు నమ్మరు. ఇలాంటి సమయంలో హీరో ఒక ఫైన్ నోట్ చేస్తాడు. అసలు మనకు ఆ స్క్రీన్ ప్లే చెప్పేంత వరకు మనకు కూడా అర్థం అవ్వదు ఇలాంటిది ఒకటి ఉంటుంది అని. ఎప్పుడైతే ఒక వ్యక్తిని చంపాలనుకుంటాడో కాంట్రాక్ట్ తీసుకొని ఆ వ్యక్తిని చంపడానికి ఇతనికి ఒకటే ఒక స్పాట్ ఇవ్వాలి ఎక్కువ, ఎందుకంటే అతను చాలా మెయిన్ రోల్ క్యారెక్టర్ ఇస్తారు, మెయిన్ రోల్ కదా. అతని మీద ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తేనే కదా అతను చంపాలను, వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉండే అతను చంపాలను. సో ఒక అటెంప్ట్కే చనిపోవాలి. సో ఇతను ఏం చేస్తాడు, ఇంకో వేరే అతని మీద ప్రాక్టీస్ చేస్తాడు. అది పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అయ్యేదని చనిపోయినా నెక్స్ట్ ఈయన మీద అదే అప్లై చేసి చంపేస్తాడు. ఇది ఇలాంటి ఒకటి ఒక కిల్లర్ కూడా ఆల్రెడీ ప్రొఫెషనల్ కిల్లర్ అయింది కూడా ఇంకో వ్యక్తిని చంపాలంటే ప్రాక్టీస్ చేస్తాడు అనేది వేరే లెవెల్. ఎంత ప్రొఫెషనల్ అయినా కూడా
డెఫినెట్ గా ప్రతి వ్యక్తికి అదే ఫార్మాట్ ఉపయోగపడదు, దాన్ని డైనమిక్ గా మార్చాలి అనే కాన్సెప్ట్ వెరీ సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్ కదా, ఆ మాత్రం క్రియేటివిటీని వాడకుండా ఎందుకుంటాడు అనిపించింది. అలాంటి సిచ్యువేషన్ ఇది. అయితే ఎంత ఎంత చెప్పినా ఎవరు నమ్మరు. కానీ ఇలాంటి సిచ్యువేషన్ లో అతను వెతుక్కుంటూ పోతే, కానీ అతను నిజంగా హ్యాండిక్యాప్ అయ్యిండడు, అతనికి అర్థాలు కనిపించేంత ఉండదు. జస్ట్ ఆ మటర్ చేయడానికి అదొక విషయం అంతే. డైరెక్ట్ అతని ఇంటికే వెళ్ళి అతన్ని అడుగుతాడు. కానీ అతను ఆ, ఎవరో నాకు తెలియదు అన్నట్టు చెప్తాడు. వెంటనే అతన్ని చంపడానికి ప్రయత్నిస్తాడు. అయితే అతని అదృష్టవశాత్తు వర్షం వచ్చి తప్పించుకుంటాడు హీరో. అలాంటి ఇదే స్టోరీ తీసుకెళ్లి పోలీసులకు చెప్తే, ఇందులో మెయిన్ ఏసీపీ రోల్లో ఉంటది ఈ రెబ్బా మోనికా. కానీ కొంచెం మంచి వాళ్ళిద్దరి మధ్యన లవ్ ఫీలు కొంచెం రొమాంటిక్ కొన్ని పెట్టింటే ఇంకా బాగుండు. ఒక సీరియస్ రోల్ ఏదో హలో హలో అన్నట్టుగా ఉంటది రోల్. ఆ క్యారెక్టర్ కు అమ్మాయిని తేవాల్సిన అవసరం ఏం లేదనిపించింది. కనీసం వాళ్ళిద్దరి మధ్యన ఫీలింగ్స్ లేనప్పుడు ఇంకెందుకు అనిపిస్తుంది. అలాంటి సిచ్యువేషన్ లో ఇంకా వాళ్ళు నమ్మరు, ఎంత చెప్పినా నమ్మే సిచ్యువేషన్ లేనప్పుడు ఒక పక్కనే ఉన్న కానిస్టేబుల్ ఎప్పుడు అతను ఒకటి అడుగుతాడు, ఇంత తెలివైన విలన్ అయినప్పుడు ఎందుకు నిన్ను నిన్ను చంపిండడు అంటాడు. ఆ డౌట్ తోనే ఇంటికి వెళ్ళినప్పుడు గ్యాస్ తో చంపాలని విలన్ ట్రై చేస్తాడు. అలాంటి సిచ్యువేషన్ లో హీరో తప్పించుకొని వచ్చి ఈ విషయం చెప్తే నిజంగానే వాళ్ళు డోర్ ఇస్తే గ్యాస్ వెళ్తారు. అప్పుడు వాళ్ళ ఆ కేసు నిజమే తీసుకుంటారు. తీసుకొని ఇతనికి కాంట్రాక్ట్ ఇచ్చింది ఎవరు, దానికి ఒక బ్రోకర్ ఉంటాడు, అతను ఫైండ్ అవుట్ చేస్తాడు. అప్పటికే అతను చంపేస్తాడు. కానీ హీరో కూడా అర్థమైంది ఏంటంటే అతను నా చుట్టూ ఉన్నాడని అర్థం చేసుకుంటాడు. కానీ హీరో అతన్ని పట్టుకోలేడు. కానీ ఇంకో సిచ్యువేషన్ ఏంటంటే వీళ్ళకి దొరికిపోతాడు వీళ్ళు. ఎందుకంటే ఇతను యాడ్ ఇచ్చి అతన్ని మెయిన్ గా ఇతను జైల్లో ఉన్న ఒకటి నేర్చుకుంటాడు. ఇతను ఒకటి నేర్చుకొని, నేను అతన్ని ట్రక్ కిల్లర్ చేసేవాళ్ళు మెయిన్ ఏం చేస్తారు అంటే వాళ్ళు ఎవరికి తెలియకుండా ఉంటారు. అలాంటి వాళ్ళు బయటికి వస్తే వాళ్ళు సస్పెండెడ్ లెక్క అంటే అతన్ని పేపర్లో యాడ్ ఇచ్చి అతన్ని గుర్తుపట్టేలా చేస్తారు. గుర్తుపట్టి అటాక్ చేసేటప్పుడు అతను ఆ ఇంట్లో ఉండకుండా అటాక్ చేస్తాడు. ఆ ఇంట్లో బ్లాస్ట్ అయినప్పుడు అందరు చనిపోయి ఉంటారులే అనుకుంటే హీరో ఒకటి అబ్జర్వ్ చేస్తారు, మనకు కూడా చూపిస్తాడు ఆ క్రైమ్ సీన్. నిజానికి ఏ డైరెక్టర్ నాకు తెలిసి ఇట్లా చూపించాడు క్రైమ్ సీన్, మీరు కూడా గుర్తుపట్టండి అన్నట్టుగా ఉంటది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే మనకు ఓహో ఇదేదో చూపిస్తానని అర్థమైతే కానీ మనం ఎగ్జాక్ట్ గుర్తుపట్టలేదు. అలాంటి సిచ్యువేషన్లో హీరో నువ్వు చనిపోలేదని నాకు తెలుసు నువ్వు అని ఒక శ్మశానంలో అతనికి, ఎందుకంటే హీరో అందరినీ ఫైనల్ గా అందరినీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అక్కడే ఉంటారు కాబట్టి అక్కడే మందు కొడతా ఉంటారు. శ్మశానంలో ప్లాన్ చేస్తాడు. ప్లాన్ చేస్తే అక్కడికి వస్తావు అంటే ఎలా ఫైండ్ అవుట్ చేసినావు అంటే, నువ్వు ఇంట్లో నుంచి కాలుస్తే స్కూటరు మిర్రర్కి తగలాలి, కానీ స్కూటరు ఫ్రంట్ టైర్కి తగిలింది అంటే నువ్వు మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి మేము ఇంటికి వెళ్ళేదానికి ఆపోజిట్లో నువ్వు ఉండవు, అందుకే నువ్వు మమ్మల్ని చంపాలనుకోలేదు, నువ్వు చచ్చిపోయినట్టు నటించాలనుకున్నావు, అందుకే మాకు అర్థమైంది అని అంటాడు. అలాంటిది హీరో వేసిన ప్లాన్లోనే హీరోని చంపేద్దాం, విలన్ వేసిన ప్లాన్లో చంపేద్దామని ట్రై చేసినట్టు చూపిస్తాడు. కానీ అతను చాలా తెలివిగా తప్పించుకుంటాడు. కానీ హీరో మెయిన్గా ఒకరిని ఎలా గుర్తుపడతాడు అంటే, ప్రతి మనిషికి వాడు ఎన్ని వేషాలన్నా వేసుకోవాలి, ఒక మ్యాన్ రీజన్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మనం చిరంజీవి, బాలకృష్ణ వీళ్ళందరినీ చూస్తాం కదా యాక్టింగ్ లో, మ్యాన్ రీజన్ వెంకటేష్, ఇట్లాంటి ప్రతి ఒక్కరికి మ్యాన్ రీజన్. ఆ మ్యాన్ రీజన్ వల్ల అతను వాటర్ తాగి ఆ బాటిల్ని మట్టుకొని జోలిలో పెట్టుకుంటాడు. ఆ మ్యాన్ రీజన్తో అతను ఏ వేషం వేసినా ఫైండ్ అవుట్ చేస్తాడు ఇతను. సో ఈ దెబ్బతో అతను దొరికేస్తాడు. అలా పట్టుకొని సేమ్ ఒక వాటర్ తాగితే అతను చనిపోతాడని అతను తాగే బాటిల్ని రీప్లేస్ చేసి ఆ గొడవలో హీరోని వీళ్ళని కాల్ చేస్తాడు. అయినా కూడా ఆ వాటర్ హీరో చనిపోయినట్టు ఉండి ఫైనల్గా అతను కంప్లీట్ చేశాను లేని వాటర్ తాగితే అప్పుడు అతనికి
పెరాలసిస్ అంతా వచ్చి ఈ బాడీలో ఏం పని చేయకుండా చనిపోతాడు. ఇది క్లైమాక్స్. వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది మూవీ చూస్తే. ఇప్పటి వరకు చూడనట్లయితే తప్పక చూడండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.